క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేస్తుండగా, దేవుని వైపు మనం చూస్తుండగా అందరూ చేసే ఒక ప్రార్థన ఏమిటంటే, నన్ను దీవించుము దేవా. దేవుని దీవెనలు పొందుటకు మనం అధికముగా ప్రార్థన చేస్తుంటాం, దేవునితో మనం అధికముగా అడుగుతుంటాం కూడా. అయితే ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు నేర్పించుటకు సిద్ధపడుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందుటకు నువ్వు చేయవలసిన కార్యాలు ఏమిటి? హౌ క్యాన్ యువర్ లైఫ్ బీ బ్లెస్డ్? నా జీవితము దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందుటకు నేను చేయవలసిన పనులు ఏమిటి అని ఈరోజు వాక్య పరిచర్య ద్వారా నేర్చుకోవటానికి మనం సిద్ధపడదాం. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా ఒక వాక్యాన్ని ధ్యానించుకొని మన వాక్య ధ్యానాన్ని మనం కొనసాగించుకుందాం. సమేతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. సమేతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం, దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది: నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము. దేవుని దీవింపబడాలని కోరుకుంటున్నావా? నువ్వు చేయవలసిన మొదటి కార్యము దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు. నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడవద్దు. దేవుణ్ణి నువ్వు ఒక గుడ్డి విశ్వాసముతో దేవుని మీద నువ్వు నమ్ముకుంటే ఆ దేవుడు నిన్ను దీవిస్తారు. బైబిల్లో మనం చూసినట్లయితే చాలా ఉదాహరణలు ఈ యొక్క వాక్యానుసారం జీవించి దేవుని దీవెనలు పొందుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అది శ్రేష్టమైన ఒక ఉదాహరణం అని మనం చెప్పవచ్చు పరిశుద్ధ మరియ తల్లి యొక్క జీవితం. పరిశుద్ధ మరియ తల్లి యొక్క మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతకరమైన పాఠం ఏమిటంటే, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు. పరిశుద్ధ మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె ఎప్పుడు కూడా ఆమె తెలివితేటల మీద ఆధారపడలేదు. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మినటువంటి ఒక తల్లి మరియ తల్లి. అది ఆమె జీవితంలో అది గొప్ప ఆశీర్వాదమునకు దారితీసింది. అయితే ఈరోజు దేవుని వాక్యము మనం ధ్యానిస్తుండగా పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా ప్రేరేపిస్తున్నటువంటి ఒక విషయం కూడా, నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము. ఒకవేళ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను చూస్తే నువ్వు బుద్ధి మీద ఆధారపడితే కొంతమంది మనసులో కొన్ని సందేహాలు వస్తాయి. సైతానుడు కొందరి మనసులో కొన్ని సందేహాలు పుట్టిస్తాడు. సో కొందరు అడుగుతుంటారు, ఎందుకు నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంది? ఎందుకు ఈ కార్యం నా జీవితంలో జరుగుతుంది? ఎందుకు దేవుడు ఈ కార్యము నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో అనుమతిస్తున్నాడు? రకరకాల ప్రశ్నలు వేసి దేవుని సమక్షంలో చాలామంది బుద్ధి మీద ఆధారపడి, మనసు మీద ఆధారపడి, రకరకాల సందేహాలతో, ప్రశ్నలతో కూడా దేవుని వైపు చూస్తూ ఈ ప్రశ్నలతో జీవితాన్ని కొనసాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుని వాక్యము మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు ఎందుకు ఇవి ఈ విధంగా జరుగుతుందని నీవు అర్థం చేసుకోలేని పరిస్థితిలో నీవు ఉండినా నువ్వు విశ్వసించవలసిన ఒక విషయం ఏమిటంటే, నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే, ఆ దేవుణ్ణి నువ్వు ఆనుకుంటే, ఆ దేవుడు నిన్ను ఎన్నడూ చేయవిడువడు. ఆ దేవుణ్ణి నమ్మిన వారు ఎవరు కూడా సిగ్గుపరపబడడు అని దేవుని వాక్యము రోమీయులకు రాయబడిన లేఖనములో 10వ అధ్యాయం 11వ వాక్యం సెలవిస్తున్నది. ఆయనలో విశ్వసించిన ఏ ఒక్కడు కూడా సిగ్గుపరపబడడు అనేటువంటి ఒక గొప్ప వాగ్దానం దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. బైబిల్లో మనం చూసినట్లయితే మంచి ఒక ఉదాహరణ ఇంకొకటి మనం ఈ విధముగా నేర్చుకోవచ్చు. యోబు గ్రంథము నుండి ఒక విషయం మనం నేర్చుకోవటానికి సిద్ధపడుతున్నాం. యోబు జీవితంలో మనం చూసినట్లయితే యోబు కుష్ఠవ్యాధితో
కుష్ఠరోగముతో అతడు బూడిదలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ అనారోగ్య పరిస్థితిలో, ఒంటరిదనంలో, ఆ బూడిదలో కూర్చొని ఆ కాలాన్ని గడిపినప్పుడు కూడా యోబు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైన ఒక కార్యము, ఒక వాక్యము ఏమిటంటే, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వాక్యం. యోబు గ్రంథంలో యోబు ఈ విధముగా చెప్తున్నాడు, నేను అతని ఆజ్ఞలెల్లా నేను పాటించి తిని, అతని చిత్తమును అనుసరించి నేను జీవించి తిని. ఆ కుష్ఠవ్యాధితో ఆ బూడిదలో మిగిలిపోయిన సమయంలో యోబు చెప్తున్నాడు, ఆ యొక్క బూడిదలో కూర్చునేటువంటి సమయంలో నాకు అర్థం కాలేదు, నేను ఎందుకు ఏం తప్పు చేశాను, ఎటువంటి ఏ పాపము చేయటం వలన ఈ కుష్ఠరోగము నా మీదకి వచ్చింది, ఎందుకు దేవుడు నాకు ఇంత అన్యాయంగా దేవుడు ప్రవర్తిస్తున్నాడు. ఆ విధముగా అడుగుటకు అనేకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ కూడా యోబు చెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నేను చేసేదే 2 విషయాలే. కుష్ఠరోగముతో ఆ యొక్క బూడిదలో కూర్చునేటువంటి సమయంలో యోబు చేసినటువంటి 2 విషయాలు. మొట్టమొదటిగా అతడు దేవుని యొక్క చిత్తాన్ని వెదకాడు. రెండవదిగా అతని దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్యములను ధ్యానించాడు. నేను అతని ఆజ్ఞలనెల్లా పాటించితిని. ఆజ్ఞ అనగా దేవుని వాక్యము. అయితే దేవుని యొక్క వాక్యానుసారమే బ్రతికాడు. అనారోగ్య పరిస్థితిలో, జీవితంలో అంత దౌర్భాగ్యకరమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా యోబు చెప్తున్నాడు, నేను అతని యొక్క ఆజ్ఞకు విరుద్ధముగా, వాక్యమునకు విరుద్ధముగా ఒక్క రోజు కూడా నేను బ్రతకలేదు, కానీ నా జీవిత కాలమెల్లా నేను అతని యొక్క ఆజ్ఞానుసారమే నేను జీవించాను. రెండవదిగా యోబు చెప్తున్నాడు, అతని చిత్తమును అనుసరించి నేను జీవించి ఉన్నాను. ప్రతిక్షణ నా మనసులో కలిగినటువంటి ఒక ఆలోచన, దేవునికి నా మీద ఒక సంకల్పం ఉన్నది, దేవునికి నా జీవితం మీద ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతిక్షణము ఆ దేవుని ప్రణాళిక ఏమిటి, ఆ దేవుని యొక్క చిత్తం ఏమిటనేటువంటి ఆ ధ్యానముతోనే అనారోగ్య రోజులను గడిచానని యోబు గ్రంథములో అతడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యము, నీవు దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మము. ఎట్టి పరిస్థితిలో కూడా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడవద్దు. నువ్వు దేవుణ్ణి నమ్మము, ఆ దేవుడు నిన్ను చేయవిడువాడు. ఆ గొప్ప సందేశము యోబు ద్వారా ఈరోజు మరలా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. యోబు ప్రతిరోజు ఆ ఒక బూడిదలో కూర్చొని ఆ కుష్ఠవ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో కూడా దేవుని యొక్క చిత్తమును వెతకి, దేవుని యొక్క వాక్యమును పాటిస్తూ అతడు జీవిస్తుండగా దేవుడు అతనితో ఒక ఉపమానము చెప్పాడు. ఒక ఉపమానము ద్వారా దేవుడు ఒక విషయము యోబును ఆ రోజుల్లో నేర్పించాడు. ఆ ఉపమానము ఏమిటంటే, యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుండి 9 వరకు ఉన్నటువంటి వాక్యమును మనం చదివి ధ్యానించుకుంటే, అక్కడ దేవుడు యోబుతో చెప్తున్నటువంటి ఒక ఉపమానాన్ని మనం చూస్తున్నాం. ఆ ఉపమానములో దేవుడు యోబుకి తెలియచేసిన విషయం ఏమిటంటే, యోబు, ఇదిగో నరికిన చెట్లు మరలా చిగురించును. దేవుడు యోబుకి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏమిటంటే, ఇదిగో నరికి వేయబడినటువంటి చెట్లు మరలా దానికి ఒక నూతనమైన జీవము పొంది దాన్ని చిగురింపచేసినట్లుగా, యోబు నీ జీవితాన్ని కూడా నేను చిగురింపచేస్తాననేటువంటి ఒక వాగ్దానం ఆ ఉపమానము ద్వారా దేవుడు యోబుకి తెలియచేశాడు. యోబు ఆ అనారోగ్య పరిస్థితిలో కూడా ఆ దేవుని యొక్క ప్రీతిని పొందుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా అనారోగ్యాన్ని గురించి ఆలోచించకుండా, దేవుడు ఎందుకు ఈ విధముగా నా మీద ప్రవర్తిస్తున్నారనేటువంటి కొన్ని ఇబ్బందితో, కొన్ని బాధాకరమైన ఆలోచనలు మనసులో పెట్టకుండా, ఆ దేవుని చిత్తాన్ని వెతకి వాక్యానుసారము జీవించినటువంటి వ్యక్తితో దేవుడు చెప్తున్నటువంటి ఒక వాగ్దానం, ఇదిగో ఆ నరికి వేయబడినటువంటి చెట్టు మరలా చిగురింపచేయనట్లుగా నేను నీ జీవితాన్ని చిగురింపచేస్తాను. ఆ 9వ వాక్యములో దేవుడు ఈ విధముగా చెప్తున్నారు, నీరు తగలగానే, నరికి వేయబడినటువంటి చెట్ల మీద నీళ్లు తగలగానే దాని మీద ఒక నూతన జీవము వచ్చినట్లుగా, ఇదిగో యోబు ఇప్పటి వరకు కూడా నా వాక్యమును నీవు ఉల్లంఘించలేదు, నా వాక్యమునకు విరుద్ధముగా నువ్వు జీవించలేదు. అందుకే ఇదిగో నీళ్లు తగులినప్పుడు ఆ నరికి వేయబడినటువంటి చెట్లు నూతనముగా అది
చేయబడినట్లుగా మరలా నీ జీవితాన్ని కూడా నేను ఒక నూతనమైన జీవముతో, ఒక నూతనమైన ఒక ఉజ్జీవముతో, ఒక ఆశీర్వాదంతో నేను నిన్ను పునర్నిర్మించును అనేటువంటి ఒక గొప్ప వాగ్దానము దేవుడు యోబుకిచ్చాడు. యోబు ఎల్లప్పుడూ కూడా ఆ దేవుని వాక్యమునకు లోబడి ఆ విధముగా ఆ కష్టకాలాన్ని దేవుని సమక్షములో అతడు జీవించగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయం, మన జీవితంలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం, టు రిసీవ్ ద ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్, మనం చేయవలసినటువంటి కార్యాలు 3 కార్యాలు చేయాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదకు, నీ కుటుంబం మీదకు రావాలని నువ్వు కోరుకుంటున్నావా? మొట్టమొదటిగా దేవుని వాక్యము ఈరోజు మనకు తెలియచేసేది ఏంటంటే, నీ బుద్ధి మీద, నీ యొక్క తెలివితేటల మీద నువ్వు ఆధారపడవద్దు. నీ ఆలోచనలో నువ్వు నీ విషయాలను, నీ జీవితాలను నీవే కాల్కులేట్ చేసి, నువ్వే నీ జీవితాలను, నీ భవిష్యత్తును అన్నింటినీ కూడా ఆలోచించుకొని ఆ విధముగా నీవే నీ జీవితాన్ని నిర్మించుకునే విధముగా ఆలోచనలు పెట్టుకుని నువ్వు జీవించవద్దు. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, నీవు ఎన్నడూ కూడా నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు. నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు, ఆ దేవుడు నీ జీవితం మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నటువంటి వాడు. విశ్వసించాలి. దేవుని యొక్క ఆశీర్వాదము కోరుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుడు నా గురించి శ్రద్ధ వహించువాడు. ఆ దేవుడు నన్ను పునర్నిర్మించును. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, జీవితంలో ఏమాత్రం పరిస్థితులు ఏమీ కూడా నన్ను సహకరించలేకపోతుందనేటువంటి ఆ బాధలు వచ్చినప్పుడు, పరిష్కారము లేనటువంటి విషయాల మీద చూసి నిరుత్సాహము చెందటం కాదు, కానీ విశ్వాసముతో, తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మీద ఆధారపడు వాణ్ణి, ఆ దేవుని వైపు చూస్తూ జీవించు వాడిని దేవుడు ఎన్నడూ కూడా చేవిడువడు అనే దానికి యోబు జీవితం ఒక నిదర్శనముగా బైబిల్లో ఉండబోతున్నది. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవుని యొక్క ఆశీస్సులు మీ మీద కురిపింపబడాలని ఆశతో వేచి ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ తెలివితేటల మీద ఆధారపడవద్దు, నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము. మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మిన వారి మీదకి దేవుడు తన యొక్క ఆశీస్సులను, దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని కురిపిస్తాడు. రెండవదిగా, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుటకు మనం చేయవలసిన కార్యం ఏమిటి? దేవుని వాక్యం ఈరోజు మనకు నేర్పించుకునేది ఏంటంటే, నువ్వు దేవుని యొక్క చిత్తమును వెతకే ఒక వ్యక్తిగా నువ్వు జీవించాలి. వాక్య పరిచర్యలో మనం విన్నాం, ఈ భూమిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే ప్రతి క్షణం మన విశ్వాస జీవితంలో మనం ముందుకు మన జీవితాన్ని కొనసాగిస్తుండగా దేవునితో మనం అడగాలి, వెతకాలి, దేవా నా గురించి, నా కుటుంబం గురించి నీ చిత్తము నాకు వివరించుము దేవా అని ప్రార్థించాలి. సో సరి అయిన విశ్వాస జీవితం జీవించే వ్యక్తి మరియ తల్లి వలె, మరియ తల్లి ఆమె జీవితంలో ప్రతిక్షణం కూడా, ఎల్లప్పుడూ కూడా ఆమె అడిగినదొకటే, వెతకేదొకటే, దేవా నీ చిత్తము ఏమిటి? ఈ సంఘటనము ద్వారా, ఈ సందేశము ద్వారా దేవా నీవు నాకు ఏమి తెలియచేస్తున్నారనేది నాకు వివరించుము దేవా. ప్రతిక్షణం దేవుని యొక్క చిత్తాన్ని వెతకి జీవించినటువంటి మరియ తల్లి. ఆ మరియ తల్లి ఈ విధంగా చెప్తున్నది, నీ మాట చొప్పున నాలో జరుగునుగాక. నేను కోరుకునే విధముగా కాదు, నేను ఆశించినట్లుగా విధముగా కాదు. మరియ తల్లి దేవునితో చెప్పిన మాట, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎందుకనగా నేను నమ్ముతున్నాం, నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. నా కీడు కోసము, నా వినాశము కోసము కోరే దేవుడు కాదు, నా క్షేమము కోసము ప్రణాళిక కలిగినటువంటి దేవుడు నీవు కనుక నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నువ్వు చెప్పినట్లుగా నాను జరుగునుగాక. నీ సంకల్పము నాలో జరుగునుగాక. నీ చిత్తానుసారము నా జీవితము తయారు చేయబడునుగాక. ఆ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నారు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు దేవుని బిడ్డలందరినీ దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది, ఇదిగో దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు పొందుటకు చేయవలసిన రెండవ విషయము, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని వెతకే ఒక వ్యక్తిగా ఉండాలి. ప్రతిక్షణం నువ్వు వెతకు. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు,
జీవితంలో సంతోషం వచ్చినప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూడు, దేవునితో అడగాలి, దేవా ఈ యొక్క సంతోషకరమైన ఈ యొక్క సౌభాగ్యము మీరు మాకు దయచేసి ఉన్నావు, ఈ యొక్క సంతోషకరమైన సౌభాగ్యములో దేవా నీ చిత్తము ఏమిటి, ఏ విధముగా నా జీవితాన్ని ఈ కార్యాన్ని నేను కొనసాగించాలి. దుఃఖం వచ్చినప్పుడు దేవునితో అడగాలి, దేవా ఈ దుఃఖకరమైన పరిస్థితి ద్వారా దేవా నువ్వు ఏమి మా జీవితం నుండి కుటుంబం నుండి కోరుతున్నారు. ప్రతిక్షణం దేవుని యొక్క చిత్తము వెతకే బిడ్డలముగా మనం ఉండాలని మన పరలోక తండ్రి మనలో నుండి కోరుతున్నారు. ఆ విధముగా దేవుని చిత్తాన్ని వెతకి జీవించే ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవిస్తారు. మూడవదిగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుటకు మనం చేయవలసిన విషయం ఏమిటంటే ఆ దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించటం. యోబు జీవితంలో అన్ని కష్టాలు కూడా కలిసి వచ్చినప్పుడు కూడా యోబు చెప్పేది ఒకటే, నేను అతని యొక్క ఆజ్ఞలనెల్లా పాటించాను, ఆ వాక్యమునకు విరుద్ధముగా ఏ ఒక్క చిన్న విషయం కూడా నేను చేయలేదు నా జీవితంలో. దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ ఆ వాక్యానుసారం జీవితాన్ని క్రమపరచుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించినప్పుడు దేవుని యొక్క అద్భుతకరమైన ఆశీస్సులతో దేవుడు యోబు జీవితాన్ని అలంకరించాడు. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది. హీబ్రూ లేఖనములో 4వ అధ్యాయం 12వ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, దేవుని వాక్యము అది సజీవమైనది. దేవుని యొక్క వాక్యము అది సజీవమైన వాక్యం. ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్. అది సజీవవంతమైన వాక్యము, అది చైతన్యవంతమైన వాక్యము. యోబు ఆ కుష్ఠరోగముతో బూడిదలో కూర్చునేటువంటి రోజుల్లో కూడా ఆ వాక్యానికి లోబడి జీవితాన్ని క్రమపరుచుకునే సమయంలో ఆ యొక్క సజీవమైన వాక్యము, చైతన్యవంతమైన వాక్యము అతని మీద దేవుడు పంపి అద్భుతకరమైన విధముగా ఆ నరికివేయబడిన చెట్టు వలె ఉన్నటువంటి అతని జీవితాన్ని మరలా దేవుడు చిగురింపచేశాడు. ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మనమందరి ద్వారా దేవుడు కోరుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ 3 విషయాలు మన జీవితంలో మనం మర్చిపోవద్దు. మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. రెండవదిగా ఎన్నడూ కూడా నీ తెలివితేటల మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల మీద మన జీవితం ఆజ్ఞల మీద వాక్యం మీద కట్టబడి ఆ విధముగా జీవించాలని దేవుడు కోరుతున్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే ఐసయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు బానిసలుగా బ్రతికే రోజుల్లో దేవుడు ప్రవక్త ద్వారా వాళ్ళకి తెలియచేసిన విషయం కూడా ఇవే. ఇశ్రాయేల్ ప్రజల నుండి దేవుడు కోరుకునేటువంటి కార్యాలు కూడా ఇవే. దేవుడు కోరుకున్నాడు, మనస్ఫూర్తిగా నీవు నన్ను నమ్ముము. అప్పుడప్పుడు వాళ్ళు బాల్ దేవుని వెనక తిరుగుతున్నారు, వేరే వేరే మూఢనమ్మకాలు ఆచారాలు వెనక తిరుగుతున్నారు. కానీ ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళని నేర్పించేది ఏంటంటే వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి తీసుకురమ్మని దేవుడు ఆహ్వానించారు. దేవుణ్ణి మీద మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మమని దేవుడు ఆజ్ఞాపించాడు, వాళ్ళని ప్రోత్సహించాడు. రెండవదిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల నుండి కోరేది ఏంటంటే నీ తెలివితేటల మీద ఆధారపడి దేవుడు లేని చోటకి వెళ్ళి కొన్ని నైమిషికమైన తాత్కాలికమైన సంతోషాలు వెతకి ఆలోచించుకొని అనశ్వరమైన కృపను పోగొట్టుకొని ఆ దేవుని సన్నిధికి దూరమైపోకుండా నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడమని దేవుడు నేర్పించారు. అన్ని పరిస్థితుల్లో ఆహారం లేని సమయంలో, నీళ్లు లేని సమయంలో, దారి తెలియని సమయంలో దేవుడు ప్రవక్త ద్వారా ప్రజలను నేర్పించేది ఏంటంటే నీకు ఒక దేవుడు ఉన్నాడు, దారి చూపే దేవుడు ఉన్నాడు, నీ యొక్క ఆకలి తీర్చువాడు ఒకడున్నాడు, నీ దప్పిక తీర్చు ఒక దేవుడున్నాడు. నీ తెలివితేటల మీద ఆధారపడే అవసరం లేదు. నీళ్లు దొరకని సమయంలో ఎక్కడి నుండి నీళ్లు వస్తుందని, ఆహారం లేని సమయంలో ఎక్కడి నుండి ఆహారం వస్తుందని, దారి తెలియని సమయంలో ఏ దారిలో వెళ్ళాలని ఏమాత్రం ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే వీలుండదు. అందరూ కూడా ఈ విధముగా నేర్చుకోవాలని విశ్వసించాలని చెప్పి ప్రవక్త వాళ్ళని బోధించేది ఏంటంటే మీకు ఒక దేవుడున్నాడు. మీరు ఆకలి కొనినప్పుడు మీ యొక్క ఆకలి తీర్చువాడు, దప్పిగా ఉండినప్పుడు దాహము తీర్చువాడు, ఎక్కడికి వెళ్ళాలని తెలియలేని సమయంలో ఆ దారి మార్గ చూపరిగా నిన్ను నడిపించువాడు ఒకడున్నాడు. ఆ దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలని
ప్రవక్త వాళ్ళని నేర్పించారు. మూడవదిగా ఆ ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పిన విషయం ఏమిటంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించవద్దు. 10 ఆజ్ఞలు దేవుడు వాళ్ళకు ఇచ్చే ఉన్నారు. సో ప్రవక్త వాళ్ళకి నేర్పించేది ఏంటంటే ఈ 10 ఆజ్ఞలను కూడా పాటించి జీవించు, తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. అయితే ఈ 3 విషయాలు దేవుని మీద మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మడం, అదేవిధముగా స్వచిత్తానుసారం జీవించకుండా ఉండటం, వాక్యానుసారముగా జీవించే ఒక సమయం నీ జీవితంలో వచ్చినప్పుడు ఇదిగో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే ఐసయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వాక్యం. ఐసయా గ్రంథం 32వ అధ్యాయం 15వ వాక్యం ఈ విధముగా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారుతుంది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం అది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం కూడా అది. ఇదిగో ఎడారి సారవంతమైన క్షేత్రముగా మారబోతున్నది. ఎడారి పరిస్థితులు, లేమిని పరిస్థితులు, అద్భుతకరమైన సమృద్ధిని కూడా మీరు చూడబోతున్నారు. చేయవలసినది ఒకటే, నీవు దేవుణ్ణి నమ్ముము, నీ చిత్తానుసారం జీవించవద్దు, వాక్యానుసారం నీ జీవితాన్ని క్రమపరచము. ఎడారి పరిస్థితిలో కూడా అద్భుతకరమైన సమృద్ధిని నువ్వు చూడగలిగే రోజుల్లో, ఆ సమృద్ధితో కూడిన రోజులలో నేను మీకు ప్రసాదించుటకు సిద్ధముగా ఉన్నారని దేవుడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేయటం జరిగింది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క సందేశాన్ని మన జీవితంలో మనం స్వీకరిస్తున్నప్పుడు దేవునితో మనం ప్రార్థించుకుందాం. దేవా, జీవిత కాలమెల్లా దేవా నీ చిత్తమును వెదకి జీవించే ఒక బిడ్డగా నన్ను మార్చుము దేవా అని ప్రార్థించుకుందాం. దేవుణ్ణి పరిస్థితులు, జీవితంలో ఏ పరిస్థితిలో, ఏ సవాళ్ళ మధ్యలో మనం ఉండినా కూడా ఆ దేవునికి నా గురించి, నా కుటుంబం గురించి ఒక ప్రణాళిక ఉందని ప్రతి క్షణం కూడా ఆ దేవుని యొక్క చిత్తమును వెదకి ఎన్నడను కూడా మన స్వచిత్తం మీద ఆధారపడకుండా ఆ వాక్యం మీద మన జీవితాలను, కుటుంబాలను కట్టివేసి ఆ విధముగా దేవుడు కోరుకునేటువంటి ఆ జీవితం జీవించే భాగ్యము దేవుడు మనకు ప్రసాదించునుగాక. అద్భుతకరమైన విధముగా ఈ విధముగా మన విశ్వాస జీవితాన్ని మనం జీవించగలిగితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీ జీవితంలో అన్ని నిర్జీవమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతకరమైన ఆ సజీవమైన పరిస్థితులుగా దేవుడు మారుస్తాడు. ఆ జీవం లేని పరిస్థితిలో కూడా దేవుడు సజీవమైన కార్యముగా, సజీవ పరిస్థితులుగా దేవుడు మారుస్తాడు. దేవుని మీద విశ్వాసం ఉంచుకొని స్వచిత్తానుసారం జీవించకుండా వాక్యానుసారం జీవితాలను క్రమపరచు వాళ్ళందరూ కూడా అద్భుతకరమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. వాళ్ళ జీవితంలో నిర్జీవ పరిస్థితులు సజీవమైన పరిస్థితులుగా దేవుడు మారుస్తాడు. బైబిల్లో మనం చూస్తున్నాము, ఎసెకియేలు గ్రంథములో 37వ అధ్యాయములో కూడా మన ఒక సంఘటన మనం చూస్తున్నాం. దేవుడు ఎసెకియేలు ప్రవక్తను ఎండిన ఎముక అనే ఆ లోయకి తీసుకెళ్ళాడు. దేవుడు చూపించారు. ఆ లోయలో ఉన్నటువంటి ఎండిన ఎముకలను చూపించి దేవుడు ఈ విధముగా అడుగుతున్నారు, నరపుత్రుడా, ఈ ఎముకలు మరలా జీవించగలరా అని అడిగినప్పుడు ఆ ప్రవక్త ఏ విధముగా చెప్తున్నారు, దేవా అంతయు నీకే తెలుసు దేవా. దేవుడు ప్రవక్తతో అడుగుతున్నారు, నీవు ప్రవచనము చెప్పుము అని అడిగారు. అయితే ఎప్పుడు కూడా దేవునితో అడగలేదు, నేనెందుకు ఈ ఎముకలతో నేనెందుకు చెప్పాలి, ఈ ఎముకలతో నేనెందుకు ప్రసంగం చెప్పాలి అని ప్రవక్త ఎప్పుడు అడగలేదు. దేవుడు నా నుండి కోరుతున్నారని తెలుసుకొని ఆయన తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుని చిత్తము ఆ సమయం ఏమిటంటే ఈ ఎముకలతో దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడాలని దేవుని చిత్తం అయితే ఆ దేవుని చిత్తము నెరవేరాలని ప్రవక్త ఆ ఎముకలను చూసి ప్రవచనము చెప్పాడు. ఆ తెలివితేటల మీద ఆధారపడలేదు, దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చెప్పిన ఆ వాక్యానుసారము ప్రవర్తించాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ ప్రవక్త ఆ ఎండిన ఎముకలను చూసి ప్రవచనం చెప్పగా, వాక్యము చెప్పగా ఎండిపోయిన ఎముకల్లో దేవుడు మరలా ఆ ఎముకలను చిగురింపచేసి ఒక జీవము ప్రవేశించి ఆ వాళ్ళందరూ కూడా ఒక మహాసైన్యము వలె బ్రతికి లేచి నిలిచిచుండెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన హృదయ ఫలకం మీద రాసుకోవాలని పవిత్రాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే ఆ ప్రభువుని నమ్మిన వాళ్ళు సిగ్గుపరపబడడు. నీ తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుణ్ణి నమ్మి ఆయన వాక్యానుసారముగా నువ్వు జీవించి
ఆయన చిత్తము వెతకి నువ్వు జీవించినట్లయితే ఎన్నడను కూడా ఆ దేవుడు నిన్ను తలదించుకొని తిరిగే ఒక స్థాయికి నిన్ను తీసుకువెళ్ళదు. కానీ ఆ విధముగా నువ్వు జీవించగలిగితే నువ్వు తల ఎత్తుకొని తిరిగే విధముగా ఆ దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో ఆ దేవుడు నిన్ను ఉంచగలుగుతాడని ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క వాక్యము సమయతుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము అని దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తుండగా, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తుండగా ఈ 3 విషయాలు ఎన్నడూ మర్చిపోకుండా మన జీవితంలో మనం ఉంచుకుందాం. మొట్టమొదటిగా దేవుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముము. రెండవదిగా నీ స్వచిత్తానుసారం నువ్వు జీవించవద్దు. మూడవదిగా ఆ దేవుని యొక్క వాక్యముతో కట్టబడిన ఒక జీవితం జీవించే ఆ భాగ్యము ధన్యత నువ్వు పొందాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క 3 కార్యాలతో కూడా దేవుని వెంబడించే భాగ్యం మనం పొందుటకు కలిసి ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర ప్రభువా యేసయ్య, ఈ యొక్క రోజు ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా పవిత్రాత్మ ప్రభువా మీరు మాకు నేర్పించినటువంటి ఈ గొప్ప సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకుండా దేవా, జీవిత కాలమెల్లా ప్రతిరోజు ప్రతిక్షణము కూడా దేవా నీ యొక్క చిత్తము వెతకి నీ మీద ఆనుకొని నీ వాక్యానుసారం మా జీవితములను క్రమపరచుకొని పరిశుద్ధ మరియ తల్లి వలె దేవా నీ దీవెనలు పొందుటకు, నీ కృపలో జీవించుటకు కావలసినటువంటి ఆ పరలోక జ్ఞానమును, ఆ పరలోక అభిషేకమును ఈరోజు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మా అందరి మీద సమృద్ధిగా కురిపించుము దేవా. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.